అందరికీ జై శ్రీరామ్. కూకట్పల్లిలో అయితే పెద్ద ఘోరం జరిగిపోయింది. ఒక 10 ఏండ్ల అమ్మాయిని ఒక 10 ఏండ్ల అమ్మాయినైతే అతి కిరాతకంగా చంపేశారు. 21 కత్తిపోటు ఉంది ఆ అమ్మాయి ఒంటి పైన. లోపల ఉన్న పేగులు గూడా బయటికడ్డాయంట. అలాగే ఈ మెడ చుట్టూ మొత్తం కాట్లే ఉన్నాయంట. అంత దారుణంగా చంపేశారు. ఎవరో ఖచ్చితంగా చెప్పగలము. ఎవరో కానీ కక్షతోటే చంపాడు. అన్ని కత్తిపోట్లున్నాయంటే నిజంగా వాడు దొంగతనానికొచ్చిండు అంటే 2, 3 కత్తిపోట్లతో లేదంటే ఏదో రకంగా చంపేసి ఎళ్ళిపోయేవాడేమో. కానీ వాడైతే కక్ష గట్టుకొనొచ్చాడు. ఏదో పగ మీద వచ్చేసి ఆ పగతోటే ఆ అమ్మాయి మీద వాని పగ మొత్తం, వాని కక్ష మొత్తం తీరేంత వరకు ఆ అమ్మాయి ఒంటి పైన 21 కత్తిపోటేసి ఆ అమ్మాయినైతే అతి కిరాతకంగా టార్చర్ అనుభవించేలా చంపేశాడు. వానికి మాత్రం అసలు శిక్ష పడాలి. వాడు బ్రతకొద్దు. అలాంటి చెత్తగాడిని భూమి పైన పెడితే ఇంకెంతమంది ప్రాణాలు తీస్తాడో, వానికి ఉసురనేది తగులుతుంది వేస్ట్ గాడు. అసలు వాడెవడో తెలీదు. ఎంత పకడ్బందీగా ప్లాన్ చేశాడో చూడండి. పోలీసోళ్ళకు దొరకట్లేదు. అలా డాగ్స్‌కి గూడా దొరకట్లేదు. వాడు మరి ఎంత కిల్లరోడో తెలియట్లేదు. ఎంత దొంగ మొఖమోడో. అసలు పోలీసులకు 2 డేస్ కంప్లీట్ అయిపోయింది. పోలీసులకు దొరకట్లేదు. అట్లాగా మళ్ళా ఆహ్, డాగ్స్ తీసుకొచ్చారు. సీసీ కెమెరాలు వెతికారు. ఎవ్వరికీ దొరకట్లేదనమాట. వాడైతే ఆ బిల్డింగ్‌లో ఉన్నోళ్ళన్నా కావచ్చు, లేదంటే ఆ చుట్టుపక్కల బిల్డింగోళ్ళన్నా కావచ్చు. బయటి వాళ్ళు ఎవ్వరు రాలేదు. అలాగా అనుమానంగా కనిపించిన వాళ్ళని ఎంక్వైరీ చేశారు. అంటే నలుగురు పైన డౌటొస్తే ఇంటి ఓనర్‌ని, అలాగే ఆ ఇంట్లో ఉన్న అద్దెకు సెకండ్ ఫ్లోర్‌లో ఒకతను అద్దెకుంటాడంట. అతన్ని ఇంకా ఎవరినో తీసుకొని ఎంక్వైరీ అయితే చేశారు. వాళ్ళు కాదు అనైతే తేలింది. ఇంక ఎవరు చేశారో ఏంటో అనైతే పోలీసులైతే ఎంక్వైరీ చేస్తున్నారు. నిజంగా పోలీసులకి ఇది పెద్ద టాస్క్ అయిపోయిందనమాట. వాడు దొరకట్లేదు. పోలీసుల టైం వేస్టు. ఆ తల్లిదండ్రులను బాధ పెట్టాడు. వాడికి ఖచ్చితంగా గట్టిగా శిక్ష అనేది పడాలి. ఎమర్జెన్సీ ఎంబడే వాడిని అక్కడికక్కడ ఉరి తీయడమో, లేదంటే ఆ అమ్మాయి ఎలా చనిపోయిందో, ఎలా చంపేశాడో వీడిని గూడా అంతకు డబ్బలు అనుభవించేలా చంపేయాలి. అలా చంపేస్తే గానీ వానికి బుద్ధి అనేది రాదు. నిజంగా చూడండి. ఏం తెలీదు ఆ పాపకి. వాళ్ళ తల్లి ఏడ్చే ఏడుపు చూస్తే ప్రతి ఒక్క కంట్లో వాటర్ రావాల్సిందే, ఏడవాల్సిందే. ఆ తల్లి ఏం మాట్లాడుతుందో, ఎట్లా ఉంటుందో ఆమెకి ఏం తెలియట్లే. ఆమె నిజంగా పిచ్చిదాగనిలాగా మెంటల్‌గా డిస్టర్బెన్స్ అయిపోయింది. 10 ఏండ్ల పాప, చెయ్యికొచ్చిన పాప చనిపోయిందంటే నిజంగానే మెంటలోళ్ళు అయిపోతారు కొంతమంది తెలుసా? ఆ తల్లికి మొత్తం మైండ్ అంతా పని చేయకుండా అయిపోయింది. అంతా అసలు ఎట్లా చేస్తుందంటే గట్టిగా ఏడుస్తుంది. ఎంత ఏడ్చినా రాదు కదా పాపము. ఆమెకైతే న్యాయం జరగాలి. ఆ పాప ఆత్మకు శాంతించాలి అంటే వీడు దొరికినంబడు. ఒకరా ఇద్దరా మనకు తెలీదు. కానీ ఎవరైతే ఈ దారుణానికి పాల్గొన్నారో, ఈ దారుణం చేశారో వాళ్ళని మాత్రం అసలు ఊరికే వదలొద్దు. శిక్ష కోసం నెలలు సంవత్సరాలు వెయిట్ చేయకుండా ఎంబడే వీళ్ళకి శిక్ష అనేది పడాలి. లేదు అన్నారనుకో, కొంచెం గ్యాప్ ఇచ్చినా గూడా కొంతమంది ఏం జేస్తున్నారంటే బెయిల పైన తీసుకొస్తారు. మా ఫ్యామిలీ వాళ్ళు తీసుకొస్తారు. లేదంటే మేము బెయిల పైన ఒస్తాము. మాకేం టెన్షన్ అని కొంతమంది ధీమాతోటి బెయిల పైనొస్తామన్న ధీమాతోటి ఈరోజు కాకపోతే రేపు అమ్మంటూ 2, 3 నెలలు ఉంటాం మళ్ళీ వచ్చేస్తాం అనేసి ఇలా చాలామంది ఇదే ధీమాతోటి ధీమా తీసుకొని ఉన్నాయని చెప్పేసి అదే ధీమాతోటి వీళ్ళైతే ఎవరిని పడితే వాళ్ళని చంపేస్తున్నారు. చిన్నోళ్ళనట్లేదు, పెద్దోళ్ళనట్లేదు, ముసలోళ్ళననట్లేదు, అమ్మ అనట్లేదు, నాన్న అనట్లేదు, తోడబుట్టిన అక్క, చెల్లెలనట్లేదు, అన్నదమ్ముళ్ళనట్లేదు, ఎవ్వరిని పడితే వాళ్ళని అతి కిరాతకంగా చంపడానికి రోజులల్లా తయారయ్యారు కొంతమంది. నిజంగా ఒక మనిషిని మళ్ళా మనం చంపితే మనకు జీవితం ఉండదు. జీవితాంతం జైలు శిక్ష, లేదంటే ఉరిశిక్ష. మనం దొరికామంటే మన జీవితం అయిపోయింది. ఇంకా ఇంతటితోటి ముగించింది అని వాళ్ళకి అర్థమైన రోజు ఇలాంటివి చేయడానికి
ప్రతి ఒక్కరు కంపల్సరీ భయపడతారు. 100% భయపడతారు. ఎందుకంటే వీళ్ళ సుఖాల కోసం, వీళ్ళ లైఫ్ కోసం వేరే వాళ్ళని చంపుతున్నారు. అలాంటప్పుడు వాళ్ళ జీవితమే లేదు అన్నప్పుడు వాళ్ళైతే ఇలాంటి దారుణాలకు అస్సలు దిగజారరు. అసలు చేయరు. ఏమనుంటే తేల్చుకుంటారు, మాట్లాడతారు, గొడవలు పడతారు. అంతటితోటి ముగిస్తారు. అంతేగాని వీళ్ళ ప్రాణాలు గూడా వాళ్ళ ప్రాణాలు తీస్తే వీళ్ళ ప్రాణాలు గూడా పోతాయని తెలిసి అందరికీ తెలిసినప్పుడు ఎవరినన్నా ఒక మనిషిని చంపాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి భయం అనేది ఉంటది. ఇలాంటి సిస్టమ్ అయితే అసలు గవర్నమెంట్ తేవాలి. ఒక మనిషిని అన్యాయంగా, అన్యాయంగా ఒక మనిషిని చంపారు అంటే ఖచ్చితంగా వాడు గూడా అమ్మాయి గాని, అబ్బాయి కానీ కంపల్సరీ వాళ్ళు గూడా చావాల్సిందే వాళ్ళతో పాటు అనేసి గవర్నమెంట్ ఒక రూల్ తీసుకొస్తే కంపల్సరీ ఒక మనిషి వేరే మనిషిని చంపడానికి అస్సలు ముందుకనేది ఎళ్ళడు. అసలు చంపడు. అలాంటి సాహసం కూడా చేయరు. ఎందుకంటే అరే! నా ప్రాణాలు పోతాయిరా అని ఆ భయంతోటన్నా చంపాలన్న కోపం, కక్ష ఉన్నా గూడా అన్నీ అణచుకొని, మూసుకొని ఉంటారు. నేనైతే ఇలాగే అనుకుంటున్నాను. దయచేసి ఎవరైనా సరే ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయాలనే ఆలోచన వచ్చినోళ్ళు ఇలా చేయకండి. అన్యాయంగా వేరే వాళ్ళ ప్రాణాలు తీయకండి. వీడు మాత్రం నిజంగా ఎంతమందిని నాశనం చేశాడో చూడండి. వాళ్ళ తల్లిదండ్రుల జీవితాన్ని ఇప్పుడు నాశనం అయినట్టే. ఎందుకంటే ఇంక వాళ్ళు కోలుకోలేరిగ. అసలు కొన్ని రోజుల వరకి, కొన్ని సంవత్సరాల వరకు కోలుకోలేరు. ఇంక అంతే వాళ్ళ జీవితం ఇంక అన్నిటిని వదిలేసుకుంటారనుకుంటా. ఆ తల్లిని చూస్తే వాళ్ళ తండ్రి పర్లేదు కొంచెము. కానీ ఆ తల్లిని చూస్తే నాకు ఏమనిపిస్తుందంటే ఆమె కొంచెం మెంటల్‌గా డిస్టర్బెన్స్ అయ్యి ఏమన్నా నాకు కొంచెం అంతా ఆళ్ళమ్మ అంటే ఆళ్ళమ్మ ప్రవర్తన చూస్తే మెంటల్‌గా ఏమన్నా డిస్టర్బెన్స్ అయిందేమో అనిపిస్తుంది. మెంటల్ అంటే పిచ్చి పిచ్చిగా చేయడము, ఆమె మాట్లాడే మాటల విధానము కొంచెం నాకు అట్లాగే అనిపిస్తుంది. నిజంగా ఆ తల్లి ఆ పిల్ల పైన, ఆళ్ళ కూతురు పైన ఎంత ప్రేమ ఉంటే ఆమె అంతగా రోదిస్తుంది, అంత ఏడుస్తుందో చూడండి. నేను ఇలాగే చాలా కేసులు చూసాము మనందరము. కానీ ఏడుస్తారు, మొత్తుకుంటారు. కానీ ఆమె బాడీ గాని, ఆమె గాని ఏమాత్రం కుదురుగా ఉండట్లే. అసలు తట్టుకోలేకపోతుంది. అసలు తీసుకోలేకపోతుందనమాట ఆమె. నా కూతురు చనిపోయింది అని అసలు తీసుకోలేకపోతుంది. అందుకనే ఒక చిన్న పిల్లలాగా గట్టి గట్టి ఏడవడము, దుంకడము చేస్తుందామె. బట్ ఆమె అయితే తొందరగా కోలుకోవాలి. ఉన్న బాబునైతే మంచిగా చూసుకోవాలి అనుకుంటున్నాను. ఏమవ్వద్దు ఇంకా. దయచేసి వాడు ఎవడో గాని దొరకాలి. దొరికినంక వానికి ఎమర్జెన్సీగా శిక్ష అనేది వేస్తే బావుంటుందని నేను అనుకుంటున్నాను. మీరేమంటారో కామెంట్ చేయండి.